తులారాశి మా తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వారికి సామర్థ్యాన్ని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో నూతన సామర్థ్యంతో పలుకుబడి పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది, గౌరవం బాగుంటుంది. గుర్తింపుతో నైపుణ్యాలు పెంచుకుంటూ కృషిలతో అనుకున్న పనులు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో కీలక మార్పులు అనుకూలంగా ఉండేట్టుగా కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ కూడా ముఖ్యంగా పలుకుబడి కలిగిన వారు, అదేవిధంగా గుర్తింపు కలిగిన వ్యక్తులు మొదలైన విషయాల్లో, అదేవిధంగా స్థిరాస్తులు మొదలైన విషయాల్లో కావచ్చు, భూమికి సంబంధించిన విషయాల్లో తీసుకునే నిర్ణయాల్లో కూడా కొంత ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. జీవిత భాగస్వామికి సంబంధించి వారి యొక్క సహకారాన్ని సంపూర్ణంగా సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. వృశ్చిక రాశి మా వృశ్చిక రాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ఆర్థిక సంబంధమైన విషయాల్లో ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల యొక్క సహకారం బాగుంటుంది. ఆశించిన విషయాల్లో విజయవంతంగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అయినప్పటికీ కూడా మీ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, రోగనిరోధక శక్తి సంబంధించిన విషయంలో, ఆకస్మికమైన ప్రత్యర్థుల విషయంలో తగిన జాగ్రత్తలతో మీరు ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాల్లో, కుటుంబ నిర్ణయాల్లో, వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో, మానసిక ప్రశాంతత విషయంలో తగిన విధానాలుగా మీరు ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా ఆరోగ్య శ్రద్ధని విస్మరించకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. డ్రైవింగ్లో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉందమ్మా? ధనుస్సు రాశి వారి విషయాలు కనుక తీసుకున్నట్లయితే, ధనుస్సు రాశి వారి విషయంలో మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయంలో, అదేవిధంగా వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లోనూ మీరు దృష్టి కేటాయిస్తారు. వాటి సంబంధించిన ఖర్చులు అనేవి వాటి మీద కూడా దృష్టి కేటాయించే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా వ్యక్తిగత అభివృద్ధి, గృహ వాతావరణం, స్థిరాస్తులు, గృహానికి సంబంధించిన విషయాలు, తల్లి మొదలైన విషయాలు అభివృద్ధి కొరకు మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అదేవిధంగా ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా అవి మీకు ఉపయోగపడే విధంగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయినప్పటికీ ముఖ్యంగా మీరు జాగ్రత్త తీసుకోవాల్సిన విషయాల్లో స్థిరాస్తుల మీద పెట్టే పెట్టుబడుల విషయంలో, ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులు కావచ్చు, సంతాన వర్గానికి సంబంధించిన విషయాలు, వ్యాపార వ్యవహారాలు మొదలైన విషయాల్లో తీసుకునే నిర్ణయాల్లో కూడా తగిన విధంగా ఆత్మీయుల్ని సంప్రదిస్తూ మంచి నిర్ణయాలతో ముందుకు వెళ్ళినట్లయితే మరింత మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం ఉంది.